ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు. సో మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు అని ఆయన చెప్పి పీపుల్ చేత రిపీట్ చేపించటం కొద్దిగా ఏదైతే స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగులకి, అదేవిధంగా వైజాగ్ వాసులకు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించే ఉంటది డెఫినెట్‌గా. మళ్ళీ ఒక విషయం ఏం చెప్పాడంటే ఏదైతే రైల్వే జోన్ అన్నాడు కాబట్టి, ఆ రైల్వే జోన్ ఆటోమేటిక్‌గా మనకది విభజన హామీలో రావాల్సిందే. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం కేటాయించిందేం కాదు. సో, ఇక ఆయన పొగడ్తల రూపంలో పొగిడాడు. ఇంకా అసలు విషయం ముందుంటది. ఒకసారి వినటానికి ప్రయత్నించండి. అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. త్వరం, లేపాక్షి, నంది వంటివి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర దశ దిశ. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కానీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి భూసేకరణ కానీ, అనుమతులు కానీ ప్రస్తావించకపోవడం గమనార్హం. కాకపోతే హుందాగా ఉండేది చంద్రబాబు నాయుడుకు ప్రస్తావించినట్టయితే. ఆయన కేవలం 2014లో ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్‌ని ప్రారంభ సన్నాహాలు చేయటం, ఆ ప్రక్రియను మాత్రమే ప్రస్తావించాడు. మళ్ళీ శంకుస్థాపన చేశాను అని ప్రస్తావించాడు తప్ప, తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఇంప్రూవ్‌మెంట్స్ ఏం చెప్పలేదు. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని కంటిన్యూయేషన్‌గా ఏం చేసామనే చెప్పుకున్నాడు. కాకపోతే ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం అంటే ఒక్కళ్ళదే కదా! అంటే ప్రభుత్వం కంటిన్యూ అవుతుంటుంది. ఏదైతే సీఎంలు మారుతుంటారు. సో, దాన్ని కూడా కొంచెం గుర్తు చేసినట్టయితే బాగుండేది. ఎనీహౌ వేరే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ఎవరైనా ఒప్పుకోవడానికి ఇష్టపడరు కాబట్టి అలా మాట్లాడాడు మనం అనుకోవచ్చు. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు. ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కళని నిజం చేస్తాం.
ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం. వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. PM Saab, Modi Saab, I am telling you with my heart. We are in inspiring time. The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leaders to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. Infrastructure, you have seen Bhogapuram, like this, so many airports, national highways. I can say proudly, nowhere in the world our national highways can beat. Railways, yesterday high-speed trains are coming, and also green hydrogen train has come in India. First time. That is what Narendra Modi ji. Ports, metros, green energy. Nobody dreamt 500 gigawatts of green energy. Surya Ghar, and also he promoted green energy like anything. GST is a breakthrough reform. Welfare, every poor person house, Ayushman Bharat, LPG, JJM, through JJM, every home. He brought it to 4. No terrorism. Under his leadership, we are all safe. Foreign policy. Sign. I became always. They have worked. In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. Vikasit Bharat 2047. There are external factors, environmental imbalance. He is able to manage very effectively. Number one, with Narendra Modi ji. Right time, right place is the blessing. Nation is blessed with his leadership.
I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. Us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా సో, చూసారు గదా! ఇది పీక్స్ అన్నమాట. ఈ కామెంటు, ఈ హైలైటు, పీక్సు. ఇది కొంచెం మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అంటే ఈ రేంజ్‌లో స్తోత్ర పాఠాలు అవసరం లేదనుకుంటా. యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తున్నాడు. యాస్ ఎ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా మనం జేయాల్సింది మనం జేస్తున్నాం. మనం 21 ఎంపీలు ఇచ్చాం. ఈ ఎంపీలను చూసే గదా! వాళ్ళకక్కడ పవరొచ్చింది. సో, మరి కంట్రీ అంతా నరేంద్ర మోడీకి సపోర్ట్‌గానే ఉంటుంది యాస్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మళ్ళీ కొత్తగా ఉండేదేంటో తెలీదు. ఇంకా 2 కామెంట్లు ఏం చేశాడంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి అమరావతి మొదటి దశ పూర్తవుతుందన్నాడు. ఇది నిజంగానే బిగ్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడుకి. చూద్దాం మరి డెఫినిట్‌గా చూద్దాం. రెండోది ఏం చెప్పాడంటే 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటున్నాడు. ఆయన మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంటే దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువుంటది. ఇఫ్ ఇన్ కేస్ గనక ఈ 2 విషయాల్లో ఫెయిల్ అయితే చంద్రబాబు నాయుడు డెఫినిట్‌గా ఆయనకు కొంచెం ఇబ్బందుంటది. ఎందుకంటే ప్రాజెక్ట్ పూర్తి చేయటం, కట్టడం ఇంపార్టెంట్ గాదు. అది బిగ్ టాస్క్ కాదు. నీళ్లు నిలబెట్టి పొలాలకు మళ్లించటమే బిగ్ టాస్క్. మరది నిలబెడతారా? దానికేదన్నా మళ్ళీ నీతుల్లాంటియి ఉంటాయా? ఇంకేదన్నా ఇఫ్, బట్‌లు చెప్తారా? అనేది చూద్దాం. నీళ్ళిస్తే ఒప్పుకుందాం. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేసి వాటర్ ఇస్తే గనక పైర్లకి వెల్ అండ్ గుడ్. చంద్రబాబు నాయుడిని ప్రైజ్ చేసి తీరాల్సిందే. ఇక అమరావతి విషయానికొస్తే అమరావతి విషయంలో 2028 నాటికి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసి, ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ పూర్తి చేసి అసెంబ్లీ, సెక్రటేరియట్ అదేవిధంగా హైకోర్టు ఈ బిల్డింగ్స్ పూర్తి చేస్తే వెల్ అండ్ గుడ్. చంద్రబాబు నాయుడుకి మళ్ళీ ఓట్లేయొచ్చు. కానీ పూర్తవుతాయన్నదే డౌట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 2026 ఎండింగ్‌కొచ్చాం. ఇంకొక 4 మంత్స్ ఉంటే మనం మళ్ళీ 2027లోకెళ్ళిపోతాం. మరి 2027 వస్తుంది. మరి 1 ఇయరే ఉంది ఆల్మోస్ట్ ఆయన చెప్తున్నట్టు పోలవరానికి. చూద్దాం పోలవరం ఏమవుతుందో. దానికైనా గానీ 2028 అంటున్నారు కాబట్టి ఇక 1 ఇయర్, 1½ ఇయర్ ఉంటది. సో, ఏదన్నా గానీ చాలా తక్కువ టైమే ఉంది. మరి అంటే మన డౌటల్లా ఎక్కడి నుంచి వస్తదంటే 85%, 90% పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్సే ఆ టవర్సే 2 సంవత్సరాలైనంత వరకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు. ఇయన్నీ అయ్యేదెప్పుడు? ఈ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏసేదెప్పుడు? లేఅవుట్‌లేసేదెప్పుడు? ఎల్‌పీఎస్ లేఅవుట్‌లేసేదెప్పుడు? జనాలకు హ్యాండ్ ఓవర్ చేసేదెప్పుడు? విచిత్రంగా ఏందంటే వీళ్ళ పత్రికల్లోనే ఆ పత్రిక రాసిద్ది. ఇప్పుడెక్కడవుతాయి? అసలు కొన్ని కొన్ని జోన్‌లయితే కొన్ని ఎల్‌పీఎస్ జోన్‌లయితే పనులే మొదలుపెట్టలేదని. పాపం వాళ్ళ అక్కడ ఎవరైతే ఉంటారో ఆ జనం మాటలు కూడా అప్పుడప్పుడు కామెంట్ రూపంలో వస్తుంటాయి. అసలు మా దాంట్లో మా ఎల్‌పీఎస్ లేఅవుట్‌లో ఇంతవరకు పనులే మొదలు కాలేదు. సో, ఎనీహౌ ఆయన్ని తీసి పక్కన పెడదాం. ఏదైతే ఈయన ప్రతి మాటలని ప్రతిసారి కమిట్ అవుతున్నాడో జనం ముందు బహిరంగ సభల్లో డెఫినిట్‌గా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. కొన్నాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మాట్లాడదాం. సో, ఇక ఈ సభ విషయానికొస్తే మరీ కొంచెం చంద్రబాబు నాయుడు అతిగా ప్రవర్తించాడేమో అనిపిస్తుంది డెఫినిట్‌గా. నాకే కాదు కామన్ మ్యాన్ ఎవరికైనా అనిపిస్తది. అంటే ఇంత పొగడ్తలు అవసరం లేదు. అంటే మోదీ కూడా షాక్ అయ్యి షాక్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేశమంతా కూడా మోదీకి కొంత వ్యతిరేకమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో న్యూట్రల్‌గా ఉంటాడేమో చంద్రబాబు నాయుడు అని ఎక్స్‌పెక్ట్ చేసాం. బట్ ఈయన స్వామి భక్తిని ప్రూవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ అక్కడున్నోళ్ళు అప్లాజ్ చేయొచ్చు గానీ, బట్ ద మెయిన్ థింగ్ ఈస్ థాట్ కొంత వ్యతిరేకత అయితే ఉంది గదా! బీజేపీ గవర్నమెంట్ మీద, మోదీ మీద, అమిత్ షా మీద వ్యతిరేకత అయితే ఉంది గదా! అది జనాల్లో జెన్‌జీలో మరీ ముఖ్యంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది గదా! మరెందుకు వీళ్ళు వన్ సైడ్‌గా తీసుకున్నారు? ఏదో ఓవర్‌కమ్ జేయాలని అనవసరంగా. సో, ఏదేమైనప్పటికీ ఈరోజైతే మాత్రం ఒక 1 అవరో, 2 అవరో మొత్తానికి చంద్రబాబు నాయుడు అయితే గనక పక్కా బీజేపీ నేతగా మారిపోయాడు. నా మాట అబద్ధం అయితే మీరు మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోస్‌కెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఆయన ఏం మాట్లాడాడో చూడండి. ఆ రెస్పాన్స్ చూడండి. మోదీ అయితే చాలా సైలెంట్‌గున్నాడు. సో, దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఏ రోటికాడ పాట ఆట ఆ రోటికాడ పాడినట్టు చంద్రబాబు నాయుడు కొత్త చంద్రబాబు నాయుడిని, బీజేపీ చంద్రబాబు నాయుడిని చూపించాడు కాబట్టి మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నించండి.